ప్రైజ్ ద లార్డ్. ప్రతి ఒక్కరికి ఈ రాత్రికాలము దేవుని యొక్క కృప ప్రతి ఒక్కరికి దయచేయను గాక. దేవుడు మనల్ని మరొకసారి ఈ ప్రార్థన సమయంలో చేర్చాడు. పగలంతా కూడా ప్రతి ఒక్కరూ తమ యొక్క పనులలో తిరిగి ఉంటారు. వారి వారి ప్రయాణాలలో క్షేమములు భద్రతనిచ్చిన దేవాది దేవునికి వందనములు. పిల్లలు విద్యార్థులు కాలేజీలకు వెళ్ళి వచ్చి ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా మరి క్షేమంగా ఇళ్ళకు చేరి చక్కగా కుటుంబ ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధిలో మరి వ్యక్తిగతంగా కూడా ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. దేవుడు చేసిన ప్రతి మేలును మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎల్లప్పుడూ దేవుని స్తుతించాలి. ఆయన చేసినటువంటి మేలులను ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. దావీదు చెప్తారు కదా, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము సన్నుతించుము, నా అంతరంగ సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అని చెప్తాడు. ఆ విధంగానే మనం కూడా ఉండాలి. ఈ దినము ఒక చక్కటి వాక్యము దేవుడు మనకిచ్చాడు. ఏంటంటే 18వ కీర్తనల గ్రంథము 18వ కీర్తన 15వ వచనము. యెహోవా, నీ నాసికారంధ్రంలో ఊపిరిని నీవు బడిగా విడువగా నీ గద్దింపులకు ప్రవాహముల అడుగు భాగములు కనబడెను, భూమి పునాదులు బయలుపడెను. ఎంత గొప్ప శక్తివంతుడైనటువంటి దేవుడు కదా. ఈ కీర్తన యెహోవా దాసుడైన దావీదు కీర్తన. సౌలు చేతిలో నుంచి తన శత్రువుల చేతిలో నుంచి తప్పించినటువంటి దినమున దావీదు ఈ స్తోత్ర గీతమును చెప్పినట్లుగా రాయబడింది. మరి ఈ మాటలు చదివినప్పుడు మనకు ఒక విషయం జ్ఞాపకం రావాలి. వచ్చిందా? అయితే ఎర్ర సముద్రం జ్ఞాపకం వచ్చింది. ఎర్ర సముద్రం ఎదుట ఇశ్రాయేలీలందరూ కూడా దిగారు. మరి వారికి ముందు ఎర్ర సముద్రం ఉంది, వెనకాల ఫరో సైనికులు తరుముతూ వస్తున్నారు. దిక్కు తెలియని పరిస్థితులలో వారు చాలా దేవునికి మొరపెడుతూ మరొక వైపు సనుగుతూ ఉన్నటువంటి ఆ పరిస్థితులలో దేవుడు మోషేతో చెప్పాడు, నీ చెయ్యి చాపి కర్రను నీ సముద్రం వైపు చాపు, దేవుడిచ్చే రక్షణను ఊరక మౌనంగా చూడండి అని చెప్పాడు కదా. అప్పుడు మోషే తన చెయ్యి చాపగానే ఆ ఎర్ర సముద్రము బలమైన తూర్పు గాలి వచ్చి ఆ సముద్రమును పాయలుగా చేసినప్పుడు ఆరిన నేల మీద వారు నడిచిపోయారట. ఎంత బలమైన తూర్పు గాలి అయినా, ఎంత భయంకరమైనటువంటి గాలి తుఫాన్ అయినా కూడా ఒక సముద్రాన్ని అలా చీల్చివేయడం, ఆ పునాదులు బయటపడడం, ఆ ఆరిన నేల కనబడ్డం, అడుగు భాగములు కనబడ్డాయట. మరి దేవుడు ఇంత గొప్ప అద్భుత కార్యం జరిగినటువంటి ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకునే దావీదు ఈ మాటలు చెప్పాడేమో. అందుకే ఆ మాటలు జ్ఞాపకం వస్తున్నాయి. దేవుడు చేసిన గొప్ప కార్యాలను మనం ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకొని ఆయనకు స్తుతులు చెల్లించాల్సిన వారమై ఉన్నాము. మన జీవితాలలో ఎన్నో దేవుడు అద్భుతాలు చేశాడు. ఆ విషయాలన్నీ కూడా మనం జ్ఞాపకం పెట్టుకుందాం. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఈ రాత్రి వేళ మనం ఎలాంటి సమస్యలలో ఉన్నాము, ప్రతి సమస్యను కూడా ఆయన ఎర్ర సముద్రమును పాయలుగా చేసినట్టుగా చేయగలడు. మనకు అడ్డుగా ఉన్నటువంటి ఆ భయంకరమైన ఎర్ర సముద్రం వంటి అడ్డును తొలగించగలిగినటువంటి దేవుడు, మనకు మార్గం చూపించేటువంటి దేవుడు. మనం ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి వేళ ఎవరైతే సమస్యల్లో ఉన్నారో వారందరి కొరకు, అదేవిధంగా మన జీవితాలలో దేవుడు మనకు చేసినటువంటి అద్భుత కార్యాలను జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ రాత్రి మంచి నిద్రను మనకు అనుగ్రహించాలని దేవుని ప్రార్థిద్దాం. గత మాసం అంతా కూడా దేవుడు మనల్ని కాపాడాడు. మరి ఈ నవంబర్ మాసం అంటే దాదాపు చివరి సమయానికి వచ్చేసాము. ఈ సంవత్సరము అంతంలోనికి వచ్చేసాము. ఈ నవంబర్ మాసం అంతా కూడా దేవుడు మనల్ని కాపాడి క్షేమంగా నడిపించినందుకు, మరి మన యొక్క పనులన్నింటిలో కూడా తోడుగా ఉండి అనేక గొప్ప గొప్ప కార్యములు చేయడానికి, శుభకార్యములు జరగడానికి, మంచి పరిస్థితులు కలిగించడానికి దేవుడు మనకు చేసినటువంటి ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుందాం. ఎవరెవరైతే మరి ఉద్యోగాలు పొందుకున్నారేమో, మరి బిడ్డలు కన్నటువంటి తల్లిదండ్రులు, అదేవిధంగా ఎవరెవరో కొంతమంది గర్భం దాల్చినటువంటి వారు, అనేకమైన మేలులను పొందుకున్నటువంటి వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరి ఈ రాత్రి వేళ మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభా పరిశుద్ధుడా, నీకు స్తోత్రములు తండ్రి. నీవు మా కేడము, మా రక్షణకర్తవైనటువంటి దేవుడవు, మా ఆశ్రయం నీవే అయిన దేవుడవు తండ్రి, మా దుర్గమైనటువంటి దేవుడవు తండ్రి. నీకు వందనములు స్తోత్రం తెలుసుకుంటున్నాం.
మా తండ్రి ఈ మాసంలో తండ్రి మీరు మమ్మల్ని కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనములు. మాసం అంతా కూడా మీరు తోడై ఉన్నారు. మాసమంతా కూడా నాయన మీ యొక్క గొప్ప మేలులను మాకు అనుగ్రహించారు నాయన. ఎంతోమందికి గర్భదీవెన అనుగ్రహించారు మా తండ్రి, ప్రమోషన్లు అనుగ్రహించారు, ఉద్యోగంలో అనుగ్రహించారు, అనేకమైనటువంటి ఉన్నత స్థాయిలు వారు పొందుకోవడానికి దేవుడు మీరు కృప ఇచ్చారు తండ్రి. నీకు వందనములు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. తండ్రి నీవు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు స్తోత్రములు. అనారోగ్యంతో ఉన్నప్పటికీ కూడా మంచి ట్రీట్మెంట్ దొరికి చక్కగా ఆరోగ్యం పొందుకున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నా తండ్రి దేవా, నీవెంత అద్భుతమైనటువంటి దేవుడు అవుతండి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అవును ప్రభా, దావీదు నిన్ను స్తుతించినట్లుగా తండ్రి మాకెదురుగా ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా తొలగించినటువంటి దేవుడవు తండ్రి, మమ్మల్ని నడిపించినటువంటి దేవుడవు, నీకే వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ రాత్రి వేళ తండ్రి నీ సన్నిధిలో మేము మరి కృతజ్ఞతాస్తుతులతో చేరి ఉంటున్నాం. నీకు వందనాలు మా తండ్రి దేవ. మా జీవితాలలో మరి ఈ సమయంలో ఎవరెవరైతేనైనా కష్టములు ఇబ్బందులు పడుతున్నారో తండ్రి, అలాంటి వాళ్ళను జ్ఞాపకం చేసుకునండి. వారికి ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ బాగు చేయమని వేడుకుంటున్నాం నాయన. మా ప్రభా, ఎర్ర సముద్రం వంటి సమస్య అయినా, ఇరుకో గోడల వంటి సమస్యలైనా తండ్రి మీరు తొలగించే దేవుడు తండ్రి. ప్రభా, మరి పర్వతముల వంటి గొప్ప గొప్ప సమస్యలను కూడా తీసివేయగలిగినటువంటి గొప్ప శక్తిమంతుడు తండ్రి. మీ యొక్క కృప అపారమైనది ప్రభా. నాయన నీ యొక్క కృప చేతనే తండ్రి మేము ఈ లోకంలో జీవిస్తున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా తండ్రి నీ ఒక్కడే కుమారుడైన యేసుక్రీస్తును మాకు బలి అర్పించి తండ్రి ఆయన యొక్క అమూల్యమైన రక్తంలో మా పాపములు కడిగివేసి మాకు ఇచ్చిన రక్షణను బట్టి నీకు స్తోత్రంలో. మాకు ఏ యోగ్యత లేదు ప్రభా. అయితే తండ్రి మీరు అయోగ్యులమైనటువంటి మాకు మీరు ఇచ్చిన రక్షణను బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. సర్వోన్నతుడా నీకే వందనములు. దేవాతి దేవా నీకు వందనాలు ప్రభా. మరి అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు తండ్రి నీకు స్తోత్రములు మా తండ్రి. ఇంకా ఎవరెవరైతేనైనా కష్టంలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నారో వారిని అందరినీ కాపాడండి. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి తండ్రి. ఈ రాత్రి వేళ ప్రభా ఎంతోమంది నాయన దుఃఖంతో వేదనతో ఉన్నారేమో తండ్రి. మా ప్రభా తండ్రి మరి వేదనకరమైనటువంటి పరిస్థితులలో, అనారోగ్యం కలిగినటువంటి స్థితిలో, క్రిటికల్ కండిషన్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని లేవనెత్తండి దేవా ప్రభా. వారికి కావాల్సినటువంటి సహాయం అనుగ్రహించండి తండ్రి. స్వస్థత అనుగ్రహించండి. స్వస్థపరిచే దేవుడు నీవే కదా మా ప్రభా. నాయన ప్రతి ఒక్కరిని పరచగలిగిన శక్తిమంతుడు తండ్రి. మా ప్రభా దయ ఉంచండి, కనికరించండి దేవా ప్రభా. వారిని చూసుకుంటున్నటువంటి కుటుంబ సభ్యులను ఒక్కొక్కలను మీ పేరు పైన ఆశ్రయించండి తండ్రి. వారికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులను తొలగించమని ప్రార్థిస్తున్నాం నాయన. మా ప్రభా ఎవరెవరైతే అప్పుల బాధతోనూ ఆర్థిక ఇబ్బందులతోనూ బాధపడుతున్నారేమో తండ్రి, మా ప్రభా తండ్రి ఎంతో వేదనతో ప్రభా రాత్రి నిద్రల పట్టని పరిస్థితులలో ఉన్నారేమో తండ్రి. మీ యొక్క కృపను వారిపైన కుమ్మరించండి దేవా. మీ యొక్క దయగల హస్తమును చాపండి, వారిని ముట్టండి తండ్రి. వారికి కావాల్సిన ఆదరణను అనుగ్రహించండి, ధైర్యం అనుగ్రహించండి మా తండ్రి. వారికి కావాల్సిన సహాయాన్ని మీరు పంపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. మరి అప్పులన్నీ తీరిపోయి సంతోషకరమైనటువంటి జీవితం వారు పొందుకునేలాగా కృప చూపించమని వేడుకొంచున్నాం తండ్రి దేవా. వివాహంలో కుదరక ఎంతమంది అయితే బాధపడుతూ ఉన్నారో తండ్రి, వారి ప్రయత్నాలు ఎన్నో చేస్తున్నప్పటికీ కూడా నాయన మరి ఇంకా ఏ సంబంధం కుదరలేదని నిరాశతో ఉన్నటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని వారికి తప్పకుండా నాయన చక్కటి సంబంధాలు కుదిర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. సంతానం కొరకు ఎదురు చూస్తూ నాయన నీ వైపు చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకునండి. వారికి చక్కటి సంతానం అనుగ్రహించండి దేవా. మా ప్రభా దయ ఉంచండి. నీ యొక్క పునరుత్థాన శక్తిని వారిలో ప్రవేశపెట్టమని ప్రార్థిస్తున్నాం. దర్శించమని వేడుకొంచున్నాం తండ్రి ప్రభా. నాయన ప్రతి విధమైన లోపంను సవరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. చక్కటి సంతానం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా. నీకే వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ కృప ప్రతి ఒక్కరిపైన స్మరించమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రి వేళ ప్రభా నిరుద్యోగంతో బాధపడుతూ తండ్రి ఎంతమంది అయితే నాయన నిరాశతో ఉన్నారేమో అలాంటి వాళ్ళని లేవనెత్తండి ప్రభా. వారిని కృంకుదల నుంచి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరు సమస్తము చేయగలరని ప్రభా నీవు ఇచ్చినటువంటి ఈ గొప్ప వాక్యము తండ్రి మా ఎదురుగా ఉన్నటువంటి ప్రతి అడ్డు తొలగిపోతుందని మీరు ఇస్తున్నటువంటి ఈ వాగ్దానమును బట్టి నాయన మేము ధైర్యం తెచ్చుకొని నీ పైన నిరీక్షణ ఉంచుకొని ఎదురు చూడడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా మరి కుటుంబాలలో నాయన సఖ్యత లేక ఎంతమంది నాయన
వేదనతో ఉన్నారేమో తండ్రి ప్రభా, మనస్పర్ధలతో ఉంటూ కుటుంబంలో శాంతి లేకుండా ఉన్నారేమో. ఇంటికి రాగానే తండ్రి చక్కగా మరి మాట్లాడే వాళ్ళు లేక మరి ఇంట్లో మరి విముఖత ఉన్నట్లయితే ప్రభా, ఆ ఇంట్లో సంతోషం ఉండదు నాయన. మా తండ్రి మీరు ఆ ఇంట్లో ఉండండి తండ్రి ప్రభా. నాయన మీరు సెంటర్గా ఉండి ఆ కుటుంబాన్ని మీరు లేవనెత్తండి. మా తండ్రి దేవా, నీవే నాయన కృప చూపించమని, కుటుంబంలో శాంతి సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. కుటుంబ విచ్ఛిన్నానికి పనిచేస్తున్నటువంటి సాతాను శక్తులను యేసునామములో బంధిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, ఎవరు కూడా విడిపోకుండా ఉండడానికి సహాయం చేయండి తండ్రి. మా తండ్రి నాయన చిన్న బిడ్డలను, వృద్ధులను, వితంతువులను ఆశీర్వదించండి తండ్రి. వారికి మంచి ప్రశాంతమైనటువంటి పరిస్థితులను అనుగ్రహించండి, ఆదరణకరమైనటువంటి పరిస్థితులను అనుగ్రహించండి తండ్రి. మా ప్రభా తండ్రి, మీరు కృపతో నాయన ప్రతి ఒక్కరిని నాయన కాపాడే దేవుడు అంటున్నారు నాయన. ఈ లోకంలో ఎంతో భయంకరమైన పరిస్థితులు అనుభవిస్తున్నటువంటి వృద్ధులు, చిన్నారులు ఉన్నారు మా ప్రభా తండ్రి. వారందరి పట్ల నీ యొక్క కృప కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం నాయన. అనాథ శరణాలయాలలో ఉన్నటువంటి వాళ్ళని మీరు దీవించండి మా ప్రభా తండ్రి. ప్రతి చోట ఆదరణకరమైనటువంటి పరిస్థితులను వారికి దయచేయమని వేడుకొంటున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, ఈ రాత్రి వేళ ఎవరెవరైతేనైనా రాత్రి డ్యూటీలు చేస్తున్నాయినా హాస్పిటల్స్లో నర్సులు, డాక్టర్లు తండ్రి, ఇంకా సైనికులు, మరి పోలీస్ శాఖ వాళ్ళు తండ్రి, వాచ్మెన్లు, గార్డులు, వీళ్ళందరూ కూడా నాయన రాత్రి వేళల్లో పనులు చేస్తుండగా వాళ్ళని మీరు క్షేమంగా కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలను మీరు ఆదరించమని వేడుకొంచున్నాము. ఎవరెవరైతేనైనా ఒంటరిగా ఉంటున్నారో ఒంటరి తల్లులను మీరు ఆశీర్వదించండి. వారికి కావాల్సిన ఆదరణను మీరు దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. మరి ప్రభా, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు లేకుండా కాపాడమని వేడుకొంచున్నాం నాయన. మా ప్రభా తండ్రి, తల్లిదండ్రులు లేనటువంటి అనాథ పిల్లలను మీరు జ్ఞాపకం చేసుకొని వారికి కూడా తగిన సహాయం అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. ఈ రాత్రి వేళ ఎవరెవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళను క్షేమంగా గమ్యస్థానానికి చేర్చండి మా తండ్రి దేవా. మరి అప్రమత్తంగా ఉండడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. మా తండ్రి, మరి రేపటి ఉదయాన తండ్రి పరిశుద్ధ దినము, పునరుత్థాన దినంలో మేము ప్రవేశించి నిన్ను ఆరాధించడానికి మేము ఆయత్తపడుతున్నాం, సిద్ధపడుతున్నాం తండ్రి. మా హృదయాలను సిద్ధపరచండి, పరిశుద్ధపరచండి. మమ్మల్ని అందరినీ కూడా నీ యొక్క చేతిలో పెట్టుకుంటున్నాం, నీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని అందరినీ కూడా పరిశుద్ధపరిచి మేము సంతోషంగా మరి ఆ పునరుత్థాన దినంలో ప్రవేశించి నిన్ను ఆరాధించడానికి కృప దయచేయమని వేడుకొంటున్నాం తండ్రి. మా తండ్రి దేవా, ఎవరైనా తండ్రి బిజినెస్లో లాస్ వచ్చినందువలన, లేకపోతే తండ్రి స్నేహితులు మోసపుచ్చినందువలన ప్రభా, మరి భయంకరమైన వేదనతో ఉన్నటువంటి వాళ్ళను మీరు ఆశీర్వదించండి తండ్రి. వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, ప్రతి ఒక్క పరిస్థితిని ఎరిగినటువంటి దేవుడు మీరే తండ్రి. ప్రభా, మాకైతే తెలియదు నాయన, ఎవరెవరు ఎలాంటి కష్టంలో ఉన్నారో మాకు తెలియదు తండ్రి. ప్రభా, ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించండి తండ్రి. వాళ్ళలో ఉన్నటువంటి ఏ సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్యలన్నింటినీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాము. కోర్టు సమస్యలలో, ల్యాండ్ సమస్యలలో ఉన్నటువంటి వాళ్ళని కూడా దీవించి వారికి తగిన సహాయం అనుగ్రహించండి ప్రభా. ఇండ్లు అమ్మకానికి పెట్టి అమ్ముడుపోక ఎంతో కష్టపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని తండ్రి వారికి సహాయం చేయమని వేడుకుంటున్నాం నాయన. ప్రభా, అనారోగ్యంతో మరి ఎంతో కష్టపడి ఇప్పుడిప్పుడు కోలుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరిని తండ్రి త్వరగా కోలుకొని తిరిగి వారి యొక్క జీవనోపాధిలో ప్రవేశించడానికి కృప చూపించమని వేడుకుంటున్నాము. ఈ రాత్రి వేళ బాధపడుతూ హాస్పిటల్స్లో వేదనతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని స్వస్థపరిచి త్వరగానైనా ఆ బాధ నుంచి, వేదన నుంచి, విముక్తి నుంచి క్షేమంగా ఇంటికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా, ఆత్మీయులను కోల్పోయి దుఃఖంలో ఉన్నటువంటి వాళ్ళను ఓదార్చమని ప్రార్థిస్తున్నాం. మీ యొక్క ఆదరణను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, నీవు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, మా పట్ల ఎంతో ప్రేమ కలిగినటువంటి దేవుడు నాయన, నడిపించము తండ్రి. మా తండ్రి దేవా, ఈ రాత్రి మేము నిద్రిస్తుండగా మాకు తోడుగా ఉండండి. రాత్రి వేళ ఎలాంటి దుష్ట స్వప్నాలు, దొక్క భయాలు లేకుండా కాపాడండి. విషపురుగు కాట్ల వల్ల భయం లేకుండా కాపాడండి తండ్రి. రేపటి దినానికి సిద్ధపడుతున్న ప్రతి ఒక్కరినైనా నీ పరిశుద్ధ ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్క కుటుంబంలో నీ పరిశుద్ధ ఆత్మని నింపుదల దయచేయండి. ప్రతి ఒక్కరిపై నీ రక్తం ప్రోక్షించండి తండ్రి. మా తండ్రి దేవా, రాత్రి వేళనైనా ఎలాంటి సాతాను శక్తులు పని చేయకుండా యేసు నామములో బంధిస్తున్నాం. మా తండ్రి, మా అందరిపైన కూడా నీ యొక్క దేవదూతల కంచె కాపుదలను అనుగ్రహించి మంచి నిద్రను, రెస్టును అనుగ్రహించి ఉదయకాలంన మేము ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత
మరి నీ యొక్క సన్నిధిలో చేరి ఆరాధించడానికి కృప చూపించమని మా ప్రభువును మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతున్నాం తండ్రి. ఏ స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.